హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి లెమన్ పికిల్ చేశానండి. ఇంకైతే వీడియో చేద్దామని మీకోసం అయితే వీడియో తీసి పెట్టాను. ఎలా చేసుకోవాలి ఇక్కడ చూద్దాము. నేనైతే ఒక 20 నిమ్మకాయలను అయితే తీసుకున్నాను. 20 నిమ్మకాయలు తీసి కడిగి పెట్టేసి శుభ్రంగా తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను. అలాగే 20 నిమ్మకాయలకి పక్కనే మరొక 10 నిమ్మకాయలు రసం తీయక పెట్టుకున్నాను. ఇలా 4 ముక్కలు కోయాలి. నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసేసినాక అందులో వేయించిన జీలకర్ర పొడి, మెంతుల పొడి ఒక స్పూను 2 వేయించాలన్నమాట. మెంతులు జీలకర్ర వేయించేసి పొడి చేసుకోవాలి. అలాగే ఏ కప్పుతోనైతే మనము నిమ్మకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోని సాల్ట్, అలాగే ఒక స్పూన్ చక్కెర, అలాగే ఏ కప్పుతో అయితే నిమ్మకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిమ్మకాయ రసం కూడా తీసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం తిప్పేసి మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి మనం అవి మెత్తగా ముక్కలు, నిమ్మకాయ ముక్క బాగా మెత్తపడి ఊరిపోయే వరకు బాగా ఎవ్రీడే కలుపుకోవాలి. ప్రతిరోజును చూసారా, నేను ప్రతిరోజు కలిపితే అలా అయిందనమాట. ఇంకా నెక్స్ట్ అలా అయినాక 1 వీక్ అయింది. నేను 1 వీక్ వరకు ఉంచినాక ఇంకైతే పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, పచ్చికరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి అయితే పోపు పెట్టేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడి ఉన్నప్పుడు మనం కారం కూడా తగినంత తీసుకోవాలి. ఇంక ఇవన్నీ లైట్ గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకున్నాక మనం ఏమొచ్చి ఊరు పెట్టిన నిమ్మకాయని ఇందులో వేసేసి కలుపుకోవాలి. మరి వేడి మీద వేయకూడదు అసలు. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేస్తే ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి. పచ్చడి అయితే సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది. మీకు ఫుల్ వీడియో కావాలంటే లాంగ్ వీడియో పెడతాను, తప్పకుండా